మందు బిల్లలు గానీ, బట్టలు గానీ, మొబైల్ ఫోన్స్ గానీ ఇలా ఏమైనా కొనాలా? అన్నిటికీ ధరలు పెరగబోతున్నాయి. మనకి కాదు, అమెరికాలో. నిన్న మొన్నటి దాకా అమెరికా చైనా మధ్య జరిగిన టారిఫ్స్ వార్ మనం చూసాము. ఏదో వేలం పాటలో గానీ పాట పాడినట్టు రెండు దేశాలు పెంచుకుంటూ వెళ్ళాయి. ఇప్పుడు ఇండియాతో అదే పని చేయాలని ట్రంప్ అనుకుంటున్నాడా? 2 రోజుల క్రితం ఇండియా మీద 25% టారిఫ్ డిక్లేర్ చేసి ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తుంది అని చెప్పారు. ఇది భారతదేశాన్ని మాత్రమే ప్రభావం చేస్తుంది అనుకుంటే తప్పు. ఈ 25% టారిఫ్ అన్నది ఇండియా మీద కంటే కూడా అమెరికా మీదే ఎక్కువ చెడు ప్రభావం చూపిస్తుంది. యుఎన్ కాంట్రేడ్ డేటాబేస్ ప్రకారం 2024లో యుఎస్ఏ $91.2 బిలియన్ విలువ గల దిగుమతులు ఇండియా నుండి పొందితే భారత్ కు కేవలం $41.7 బిలియన్ విలువ గల ఎగుమతులు మాత్రమే చేసింది. ఇక్కడ గ్యాప్ అన్నది $49.5 బిలియన్ ఉంది. ఇది ఇండియాకే ఫేవర్ గా ఉన్నట్టు. మనం దిగుమతి చేసే దానికంటే ఎక్కువ ఎగుమతి చేస్తున్నాము, దాదాపు 2 రెట్లు. అంటే అమెరికానే ఇండియా మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ 25% టారిఫ్ అన్నది ఈ గ్యాప్ ని తగ్గించడంలో ట్రంప్ కి సహాయం అయితే చేయొచ్చు. కానీ దాని మూల్యం భారత్ కంటే ఎక్కువ అమెరికానే చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటారా? ఇండియా నుండి అమెరికా ఏం దిగుమతి చేస్తుంది అని ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇన్సులేటెడ్ వైర్స్, కేబుల్స్, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్, వ్యాక్సిన్స్, పెరల్స్, డైమండ్స్, జ్యువెలరీ, మెషినరీ, ఆర్గానిక్ కెమికల్స్, ఆయిల్స్, టెక్స్టైల్స్, ఐరన్ అండ్ స్టీల్ ఆర్టికల్స్, మోటార్ వెహికల్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్, ట్రాక్టర్స్, ప్లాస్టిక్, కార్పెట్స్, ఫిష్, సిమెంట్, మీట్, సీ ఫుడ్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, పేపర్, కాఫీ, కిచెన్ వేర్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంకా ఎన్నో. మీరు గనక గమనించినట్టు అయితే అమెరికా దిగుమతి చేసే వాటిల్లో ఎక్కువ నిత్యావసర వస్తువులే ఉన్నాయి. భారత్ కూడా నిత్యావసర వస్తువులు కొన్ని దిగుమతి చేసుకుంటుంది, కానీ తక్కువ మోతాదులోనే. భారత్ దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానంగా ఉంది మినరల్ ఫ్యూయల్స్ అండ్ ఆయిల్స్, అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోలియం గ్యాస్, కోల్ ఇలాంటివి. అమెరికా నుండి కంటే కూడా కొన్ని ఇతర దేశాల నుండి ఇండియా ఇంకా ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. మిత్ర దేశమైన రష్యా ఉండకనే ఉంది. మోదీ ప్రభుత్వం వేరే దేశాల నుండి ఎక్కువ దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేయొచ్చు. మరి మీకు అనిపించొచ్చు, అమెరికా కూడా ఇండియా నుండి కాకుండా వేరే దేశాల నుండి కావలసిన వాటిని దిగుమతి చేసుకుంటుంది కదా అని. ట్రంప్ ఆడుతున్న ఈ టారిఫ్ ఆటలు కేవలం ఇండియాతోనే కాదు, సుమారుగా 70 దేశాల మీద పగపట్టారు ట్రంప్. వాటి మీద 10 నుండి మొదలు పెట్టి 41% వరకు సుంకాలు వేయబోతున్నారు. ఇలా అన్ని దేశాల మీద పన్నులు పెంచేస్తే అమెరికాలో దిగుమతులు తగ్గిపోతాయి. వాళ్ళకి కావాల్సినవి లేకపోతేనే కదా వేరే దేశాల నుండి తెచ్చుకునేది. అది కూడా తగ్గిపోతే అమెరికాలో అన్నిటికీ ధరలు పెరిగిపోతాయి. ట్రంప్ ఆడే ఆటలకు ఇతర దేశాల కంటే కూడా అమెరికానే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం నేను అనటం కాదు. ఇండియాలోని ఒక పెద్ద నేషనల్ బ్యాంక్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఇది తిరిగి అమెరికానే దెబ్బతీస్తుంది. ఇంకా ఎందరో ఆర్థికవేత్తలు, కేవలం ఇండియా వారే కాదు అమెరికా వారు కూడా అమెరికానే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి.